ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. స్వామి వివేకానంద జీవిత గాథ. ధ్యానంలో అనిర్వచనీయ ఆనందం. సన్యాసం పట్ల అనురక్తి, శివుని పట్ల అభిరుచి పెరిగే కొద్దీ నరేంద్రుని ధ్యానాభ్యాసం కొనసాగింది. ఒకరోజు స్నేహితులతో కలిసి ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు హఠాత్తుగా అక్కడకు ఒక నల్లత్రాచుపాము ప్రాక్కొంటూ వచ్చింది. పామును చూడగానే మిత్రులు దూరంగా వెళ్లి అతన్ని పిలిచారు. నరేంద్రుడిలో చలనం లేదు. పరుగెత్తుకెళ్లి ఇంటివారితో విషయం చెప్పారు. వారు మేడమీదికి వెళ్లి చూసేసరికి నరేన్ నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. అతడి ముందు పాము పడగ విప్పి నిలబడి ఉంది. ఏం చేయ పాలుబోక వారు దిగ్భ్రాంతిలో ఉండగా అదృష్టవశాత్తు పాము దానంతటా అదే వెళ్లిపోయింది. అప్పటికీ నిశ్చల స్థితిలోనే ఉన్న నరేంద్రుని వద్దకెళ్లి అతన్ని లేపారు. పాము రాగానే ఎందుకు పారిపోలేదు అని వారు అడిగాగా అందుకు అతడు, పామును నేను చూడలేదు. అది రావడం నాకసలు తెలియదు